వీడియో చూస్తున్న ప్రియ సోదరి సోదరుడు, యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ నా హృదయపూర్వక తెలియజేస్తున్నాను. బాగున్నారు? నేడు మన ధ్యానాంశం సామెతల గ్రంథం 16వ అధ్యాయము 18వ వాక్యం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోటుకు ముందు అహంకారమైన మనసు నడుచును. అవును ప్రియ సోదరి సోదరుడు, ఈనాడు మనం గమనించినట్లయితే చాలామంది గర్వపడుతూ ఉంటారు. దేన్ని చూసి వాళ్ళు గర్వపడుతున్నారు అంటే, కొందరేమో తమకున్న అందమును బట్టి గర్వపడుతూ ఉంటారు. ఆ అందము దేవుడిచ్చింది అన్న విషయాన్ని మర్చిపోతున్నారు. కొందరేమో వారికున్న జ్ఞానమును బట్టి గర్వపడుతూ ఉంటారు. ఆ జ్ఞానము దేవుడిచ్చిందని మర్చిపోతూ ఉంటారు. కొంతమంది ఏమో తమకున్న ఉద్యోగాన్ని బట్టి గర్వపడుతూ ఉంటారు. ఆ ఉద్యోగం దేవుడిచ్చింది. కొంతమంది చేస్తున్న వ్యాపారాన్ని బట్టి, బిజినెస్ని బట్టి గర్వపడుతుంటారు. ఆ బిజినెస్ దేవుడిచ్చింది. ఇదిగో కొందరేమో వారికి ఉన్నటువంటి ఇంకా అనేకమైనటువంటి టాలెంట్ని బట్టి వారు గర్వపడుతూ ఉంటారు. ఏది అయినా ఈ లోకములో ప్రియ సోదరి సోదరుడా, రిమెంబర్ దిస్, గుర్తుపెట్టుకో, దేవుడే సమస్తమును ఇచ్చాడు. ఈ లోకములోనికి నువ్వు వచ్చినప్పుడు ఏమీ తీసుకొని రాలేదు. నువ్వు తల్లి గర్భములో ఉన్నప్పుడు దేవుడు నిన్ను రూపించింది దేవుడే, నీకు ఆ అందాన్ని ఇచ్చింది దేవుడే, ఆ జ్ఞానాన్ని ఇచ్చింది దేవుడే. తల్లి గర్భములో నుండి మనం దిగంబరులుగా వచ్చాము, వెళ్ళేటప్పుడు అలాగే వెళ్ళాల్సి ఉంది. ఈ మధ్యలో వచ్చిందల్లా దేవుడు మనకిచ్చింది. దాన్ని బట్టి నువ్వు ఎప్పుడూ గర్వపడకూడదు. ఒకవేళ గర్వపడ్డావా, ఆ గర్వము నిన్ను నాశనం చేస్తుంది. మనం అదే సామెతలో చదువుకున్నాం. నాశనానికి ముందు గర్వము నడుచును, పడిపోటుకు ముందు అహంకారమైన మనసు నడుచును. నువ్వు గర్వపడుతున్నావు అంటే నీ నాశనాన్ని నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. అహంకారం కలిగి ఉన్నావు అంటే నీ యొక్క పతనాన్ని నువ్వే తెచ్చుకుంటున్నావు అంటే ఎవరు తీసుకొని రారు. ప్రియ సోదరే సోదరుడా, కొంతమంది అంటూ ఉంటారు, వాడు నన్ను శపించాడు, నేను నాశనం అయిపోయాను, ఎదిగో వాడు అలాగా నా జీవితాన్ని నాశనంగా కోరుకున్నాడు, అందుకే నేను అయిపోయాను. ప్రియ సోదరే సోదరుడా, ఎవరో నీ నాశనాన్ని కోరుకుంటే నువ్వు నాశనం కావు. ఎవరో నీ యొక్క జీవితం పాడు కావాలనుకుంటే నువ్వు పాడు కావు. పాడైపోయేది దేని బట్టి అంటే నీకున్న గర్వమును బట్టి, నీకున్న అహంకారాన్ని బట్టి. ప్రియ సోదరి సోదరుడు, ఇంకో కొంతమంది ఉంటారండి, వాళ్ళకి ఏమీ లేకపోయినా గర్వం, అహంకారం ఉంచండి. ప్రియ సోదరి సోదరుడా, ఆ అహంకారమే, ఆ గర్వమే నీ జీవితాన్ని పాడు చేస్తుంది అన్న సత్యాన్ని మర్చిపోవద్దు. ప్రియ సోదరి సోదరుడా, నీకు ఏమున్నా ఏమి లేకపోయినా గర్వం అనేది నీ హృదయంలో లేకుండా చూసుకో. గర్వము, అహంకారం అనేది నీ బ్రతుకులు లేకుండా చూసుకో. అదే నీ జీవితాన్ని, నీ బ్రతుకును పతనం చేస్తుంది. పరిశుద్ధ గ్రంథములో అనేకులు మనము చూస్తాం. ప్రియ సంగమా, ఈ దినము ఒకరిని మనం చూద్దాం. రాజుల 2వ గ్రంథంలోనికి మనం వెళితే 20వ వాక్యములో మనం గమనించినప్పుడు, అక్కడ రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం, ఆ దినంలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా. ఏమొచ్చిందంటండి? హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. ఆ రోగముతో అతడు మరణించాలి. ఆ మరణకరమైన రోగము చేత ఆయన పీడించబడుతూ ఉన్నాడు. అసలు హిజ్కియా ఎలాంటి వాడు అని మనం చూస్తే, మొదట చూడండి, అదే రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 3వ వాక్యం నుండి, తన పిత్రుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. దావీదు ఏ విధముగా నీతిని అనుసరించి నడుచుకున్నాడో, హిజ్కియా కూడా నీతిని అనుసరించి నడుచుకుంటున్నాడు. లిజన్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా వినండి.
నీతిని అనుసరించి నడుచుకుంటున్నాడు. తర్వాత మనం గమనించినట్లయితే ఉన్నత స్థలమును కొట్టివేసి విగ్రహమును పలగొట్టి దేవతాస్తమును పలగొట్టి మోసే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నము చేసాను. దానికి ఇశ్రాయేలు నెహుష్టానను పేరు పెట్టి దానికి ధూపం వేయచ్చు వచ్చి ఉండిరి. అక్క ఆ దేశంలో ఉన్నటువంటి అన్య దేవతలందరినీ తీసేశాడు. మోసే తయారు చేసినటువంటి ఇత్తడి సర్పాన్ని చిన్న భిన్నం చేశాడు. ఎందుకు ఆ ఇత్తడి సర్పాన్ని మోసే చేశాడంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి వస్తున్నప్పుడు దేవుణ్ణి వాళ్ళు బాధ పెట్టారు, దేవునికి దుఃఖాన్ని కలిగించారు, దేవుని శోధించారు. కనుక దేవుని కోపం వారి మీదకి వచ్చింది. అప్పుడు దేవుడు విష సర్పాన్ని పంపించి వాళ్ళను కాటు వేసి చనిపోతూ ఉన్నప్పుడు మోసే దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆ సర్పము లాగా ఒక ఇత్తడి సర్పాన్ని చేసి అయ్యే దాన్ని ఎత్తి పట్టుకో, అప్పుడు నేను ఎవరైతే ఆ యొక్క ప్రతిమను చూస్తారో వాళ్ళు బాగైపోతారని చెప్పాడు. ప్రియ సోదరి సోదరుడా, అలాగ మోసే చేశాడు. ఆ రోజు ఆ శాపం పోయింది, అందరూ బాగైపోయారు, ఓకే. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారట? దాన్ని పెట్టి పూజ చేస్తున్నారట. ఇది చూసినటువంటి హిజ్కియా ఆ ఇత్తడి సర్పాన్ని ఏం చేశాడట? చిన్న భిన్నం చేసి నాశనం చేసేసాడు. తర్వాత మనం గమనించినట్లయితే అతడు ఇశ్రాయేలు దేవుడని యెహోవా యందు విశ్వాసం ఇచ్చిన వాడు, దేవుని ఎలా బలమైన విశ్వాసం కలిగినటువంటి వాడు. మొదటిదేమో నీతిని అనుసరిస్తూ నడుస్తున్నాడు, రెండోది అన్య దేవతలకి తీసేశాడు, మూడోదిగా మోసే తయారు చేసిన ఇత్తడి సర్పాన్ని నాశనం చేశాడు, తర్వాత నాలుగోదిగా దేవుని విశ్వాసం ఉంచి ఉన్నాడు. రే సోదరి సోదరుడా, ఆ తర్వాత నమ్మకమైన వాడిగా ఉన్నాడు. అతని వంటి వాడు ఎవరూ లేరు. దేవుని హత్తుకొని నడుస్తున్నాడు. ఇదిగా మనం గమనించినట్లయితే దేవుని హత్తుకొని నడుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, ఈ 5 లక్షణాలు అతనిలో ఉన్నాయి. అందుకే దేవుడు హిజ్కియాకు తోడుగా ఉండి హిజ్కియా ఎక్కడికి వెళ్ళినా కూడా హిజ్కియాకు దేవుడు విజయాన్ని ఇస్తూ వచ్చాడు. శత్రు రాజులందరినీ జయించుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇలాంటి హిజ్కియా, మరొకసారి చెప్తున్నాను, హిజ్కియా నీతిని అనుసరిస్తున్నాడు. అంటే యేసు క్రీస్తు ప్రభుల వారిని, నీతి అంటే యేసు ప్రభుల వారు ప్రభువును అనుసరిస్తూ ఉన్నాడు. అన్ని దేవతలను తీసేశాడు. ఇత్తడి సర్వనాశనం చేశాడు. దేవుని యందు నమ్మకం ఉంచాడు, విశ్వాసం ఉంచాడు. ప్రియ సోదరి సోదరుడా, మరి దేవుని మీద నీకు నమ్మకం ఉందా? దేవునిలో విశ్వాసం నీకుందా? నీతిని అనుసరించి నడుస్తూ ఉన్నావా? ఇదిగో దేవుని హత్తుకొని జీవిస్తున్నాడు. మరి నువ్వు దేవుని హత్తుకొని జీవిస్తున్నావా? ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకొని చూడు. ప్రియ సోదరి సోదరుడా, ప్రభువును హత్తుకొని మనం జీవించాలండి. మనం గమనించినట్లయితే యోహాను గురించి వ్రాయబడి ఉంటుంది, అతడు దేవుని హత్తుకొని ఉండెను, దేవుని రొమ్మును ఆనుకొని ఉండెను అని బైబిల్ సెలవిస్తుంది. అంటే దేవునికి దగ్గరగా ఉన్నాడు, దేవుని హత్తుకొని ఉన్నాడు. మరి నువ్వు ఎలాగున్నావు? దేవునితో నీ సంబంధం ఎలాగుంది? దేవుని దగ్గర నువ్వు ఎలాగున్నావు? ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకొని చూడు. ప్రియ సోదరి సోదరుడా, ప్రభువును అనుసరించి నడుస్తున్నావా? నీతి అనుసరించి నడుస్తున్నావా? నమ్మకమైన జీవితం కలిగి ఉన్నావా? ఇదిగో దేవుని హత్తుకొని జీవిస్తున్నావా? అలాగా ఉన్నట్లయితే దేవుడు నీకు తోడుగా ఉంచాడు, నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు అన్న సత్యాన్ని మర్చిపోవద్దు. ప్రియ సోదరి సోదరుడా, అలాగున్నటువంటి హిజ్కియా జీవితంలోనికి మరణకరమైన రోగం ఎందుకు వచ్చింది అని మనం చూస్తే దినవృత్తాంత గ్రంథంలోనికి మనం వెళితే దినవృత్తాంశముల 2వ గ్రంథము 32వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే 25వ వాక్యం, అయితే హిజ్కియా మనస్సును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగిన ప్రవర్తించనందున అతని మీదకి యూదా యెరూషలేము వారి మీద కోపం రాగా ఏం చేశాడంటండి? దేవుడు హిజ్కియాను బహుగా హెచ్చించాడు, దేవుడు హిజ్కియాను బహుగా ఆశీర్వదించాడు. ప్రియ సోదరి సోదరుడా, దేవుడు నిన్ను బహుగా దీవిస్తున్నాడు, దేవుడు బహుగా నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్న బట్టి దేవుని స్తుతించవలసింది పోయి, దేవుని ఆరాధించవలసింది పోయి, దేవుని మహిమపరచవలసినది పోయి, నీ జీవితంలోనికి గర్వం అహంకారం వచ్చిందేమో చూసుకో ఒకసారి. హిజ్కియా వలె
ప్రియ సోదరి సోదరుడా, దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి దేవుని నువ్వు మహిమపరచాలి, స్తుతించాలి. దేవుడు నీకు ఇచ్చిన అందాన్ని బట్టి దేవుని స్తుతించి గణపరచాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి దేవుని స్తుతించి మహిమపరచాలి. దేవుడు నీకు ఇచ్చిన ఐశ్వర్యాన్ని బట్టి దేవుని మహిమపరచాలి. అంతేగాని ఈ లోకంలో ఏది ఉన్నా ప్రియ సోదరుడా, అది దేవుడు నీకు ఇచ్చిందే అన్న సత్యాన్ని మర్చిపోవద్దండి. దాన్ని బట్టి నువ్వు దేవుని స్తుతించాలి. లేదా మంచి స్వరం దేవుడు నీకు ఇచ్చాడు పాటలు పాడడానికి, దాన్ని బట్టి దేవుని స్తుతించు. లేదా వాక్యం చెప్పే జ్ఞానం నీ కాడ ఉంది, దాన్ని బట్టి దేవుని స్తుతించు. లేదా మంచి ప్రార్థనా పోటుగా ఉన్నావు, దాన్ని బట్టి దేవుని స్తుతించు. నీ జీవితంలో ఏమి ఉన్నా ప్రతి దాన్ని బట్టి నువ్వు దేవుని స్తుతించాలి, మహిమపరచాలి తప్ప నీలో గర్వం అనేది రాకూడదు. గమనించండి, హిజ్కియా జీవితం పతనము కావడానికి గర్వం, ప్రియ సోదరి సోదరుడా, గర్వించాడు. ఆ గర్వము మరణాన్ని తీసుకొని వచ్చింది. ఆ గర్వము ఆయన నాశనానికి దారి తీస్తుంది. ప్రియ సోదరి సోదరుడా, దేవుడు చేసిన మేలన్నిటిని బట్టి తగినట్టు జీవించలేకపోయాడు. నీ జీవితంలో ఎలాగున్నావు? దేవుడు నీకు చేసిన మేలన్నిటి బట్టి దానికి తగినట్లు జీవిస్తున్నావా, లేక గర్వించి నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావా? ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకొని చూడు సోదరి సోదరుడా. ఒకవేళ గర్వం నీలో ఉంటే ఈ రోజే దాన్ని విడిచిపెట్టు. అహంకారం నీలో ఉంటే ఇప్పుడే దాన్ని విడిచిపెట్టు సోదరి సోదరుడా. అహము నిన్ను నాశనం చేస్తుంది, గర్వం నీ జీవితాన్ని పాడు చేస్తుంది. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఇదిగో యెషయా ప్రవక్త వచ్చి, ఇదిగో నువ్వు మరణమవుపోవచ్చున్నావు గనుక నీవు నీ ఇంటిని చక్కబెట్టుకో అని అన్నప్పుడు హిజ్కియా వెంటనే ఏం చేశాడట చూద్దామా? రాజుల 2వ గ్రంథానికి మళ్ళీ వద్దాం. ఆ దినంలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తను యెషయా తన యుద్ధకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోవని యెహోవాకు సెలవిచ్చుచున్నానని చెప్పగా అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నడుచుకొంచును, నీ దృష్టికి అనుకూలంగా సమస్త నీట్లు జరిగించును, కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచొచ్చి యెహోవాను ప్రార్థించెను. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవాకు అతని ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితృడైన దావీదునకు దేవుడకు యెహోవానికి సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచడం చూసి తిని నీ ప్రార్థనను అంగీకరించున్నాను, నేను నీవు బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరానికి ఎక్కిపోదువు. ఇక 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను. మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడచ్చు. నిన్ను ఈ పట్టణమును ఆశీర్వాద చేతుల్లో పడకుండా నేను విడిపించేదను. హల్లెలూయా. ఎప్పుడైతే హిజ్కియా తన గర్వాన్ని ఇడిసి, ప్రభువా ఒకప్పుడు నేను ఎలాగున్నానో సత్యమును అనుసరించి నీతిని అనుసరించి నీ ఎడల భయభక్తులు కలిగి నేను ఎలాగ ఉన్నానో కృపలో జ్ఞాపకం చేసుకోవయ్యా అని కన్నీరు కార్చి ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన కన్నీటిని చూశాడు, ఆయన ప్రార్థన విన్నాడు. యెషయా ప్రవక్తతో మాట్లాడుతున్నాడు, నువ్వు వెళ్ళి తిరిగి మళ్ళీ హిజ్కియా దగ్గరికి వెళ్ళు, నీకు ఆయుష్ను 10 సంవత్సరాలు ఇస్తున్నాను, నీ రోగాన్ని బాగు చేస్తున్నాను, 3వ దినం మళ్ళీ నువ్వు నా మందిరానికి వస్తావు. చూసావా? ఎప్పుడైతే గర్వాన్ని విడిచిపెట్టాడో ఆయుష్ వచ్చింది, ఆరోగ్యం వచ్చింది. ప్రియ సోదరి సోదరుడా, నీవు కూడా ఒకవేళ గర్వం అహంకారం ఉంటే ఈరోజు దాన్ని విడిచిపెట్టగలిగితే ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నన్ను క్షమించయ్యా, ఇంతకాలము నాకున్న స్థితిని బట్టి నేను గర్వించాను, కానీ ఇదంతా నీవు ఇచ్చినదే అని నేను మర్చిపోయాను, దయతో నన్ను క్షమించు. ఈ దినము నుండి నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఉంటానయ్యా అని చెప్పి నువ్వు ప్రభు దగ్గర ఒప్పుకొని గర్వాన్ని విడిచిపెడితే నీ జీవితం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మారుస్తాడు. కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, ఈ రోజైనా ఇప్పుడైనా నీ జీవితాన్ని మార్చుకో. గర్వం అహంకారం విడిచిపెట్టు, దేవునితో జీవించడం నేర్చుకో, దేవుని స్తుతించడం, దేవుని మహిమపరచడం, దేవుని ఆరాధిస్తూ ఉండు. దేవుడు చేసిన మేలు అన్నిటి బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ జీవితంలో ముందు సాగిపో. దేవుడు హిజ్కియాకు తోడయుండి విజయాన్ని ఇచ్చినట్లు దేవుడు నీకు తోడుగా ఉండి విజయాన్ని అనుగ్రహిస్తాడు, నాకు తోడుగా ఉండి విజయాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్. ఓకే.
ఎంతసేపు వచ్చింది?